హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయింది. సో కిటికీలో నుంచి వెలుతురు అనేది చూసారు కదా లోపలికి ఎలా వస్తుందో. ఆఫ్టర్నూన్ టైం పడుకోవాలంటే చాలా ఇబ్బంది. కర్టెన్ కట్టుకుంటూ అవుతుంది, కానీ లోపల వైపు కట్టుకోగలం, బయట వైపు అయితే కట్టలేము కదండి. సో విండోస్ అనేవి చాలా వేడిగాను అంటే డైరెక్ట్గా మనకి విండోస్ మీద పడుతుంది కదా. సో కర్టెన్ కట్టినా కూడా ఎంతో కొంత వెలుతురు అనేది మనకు లోపలికి వస్తుంది. సో పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. బయట వైపు చాలామంది బరకాలు లాంటివి కడతారు. అవి కాకుండా బయట ఓన్గా తయారు చేయించుకుంటారు కదండి. వాటిని ఎగ్జాక్ట్ నేమ్ నాకు తెలీదు, పరదాల్లాగా ఉంటాయి. అవి చేయించుకోవాలంటే కనీసం మనకి తక్కువలో తక్కువ 3000 ఆర్ 4000 ఖచ్చితంగా ఉండాలి. సో అంత మనీ ఖర్చు పెట్టకుండా చాలా సింపుల్గా నేను ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తాను. లోపల కర్టెన్ అయితే ఎలాగో కట్టుకోవాలి, ఒకవేళ కట్టుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను చెప్పే టిప్ బట్టి దానికోసం ఏంటంటే నా దగ్గర ఇలాంటి షీట్స్ ఉన్నాయండి. చూసారు కదా, చాలా చాలా ఇవి ఏంటంటే థిక్గా ఉంటాయి అన్నమాట. దల్సరి షీట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇలాంటి షీట్స్ ఏమైనా మీ ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు. ఇలాంటి షీట్స్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ అలాంటిది, లేదంటే ఇలాంటి షీట్స్ మీ దగ్గర లేకపోతే న్యూస్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు. కానీ న్యూస్ పేపర్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉండదు. సో దానికోసం ఏం చేయాలంటే న్యూస్ పేపర్ పైన మీ దగ్గర ఏదైనా అంటే నీట్గా కనిపించే కవర్లు ఏవైనా ఉన్నాయనుకోండి, న్యూస్ పేపర్ పైన మనం అంటించేసుకుంటే ఏమవుతుందంటే విండోస్ అంటే బయట సైడ్ అనేటప్పటికి బయట వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి చిరాగ్గా ఉండకుండా నీట్గా ఉండడం కోసం నేను ఈ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను విండో దగ్గర పెట్టి నా దగ్గర ఉన్నటువంటి షీట్స్ని కొలుచుకుంటున్నానండి, ఎక్కడి వరకు సరిపోతుందని చెప్పేసి. పైనుంచి కింద వరకు బయట వైపునే వేసుకోవాలి. లోపల వైపు వేసుకుంటే మనకి వెలుగు అనేది ఎంతో కొంత వస్తుంది, ఎందుకంటే బయట విండోస్ నుంచి కదా వచ్చేది మనకి వెళ్తారు. సో బయట వైపుకే వేసుకోవాలి. లోపల వైపుకి మీకు అంటే కావాలంటే కర్టెన్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూసారు కదా, నేనైతే 3 షీట్స్ తీసుకున్నాను. 3 కూడా 3కి కరెక్ట్గా సరిపోతాయి. కాకపోతే ఇలా నిలువుగా తీసుకోవాల్సి ఉంటుంది కట్ చేసుకుని. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా మిడిల్కి కట్ చేస్తున్నానండి. మిడిల్కి కట్ చేసి ఒకదాని కింద ఒకటి పెడితే నాకు కరెక్ట్గా సరిపోతుంది. సో దీన్ని అతికించడం కోసం నేనైతే కొంచెం మైదా పిండి, అదేవిధంగా వాటర్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి పోస్టర్స్ ఎలా అయితే అంటిస్తామో అలాగా విండోస్కి అంటించడమే. కాకపోతే ఏంటంటే మధ్యలో మీరు అస్సలు రాయొద్దు, ఓన్లీ సైడ్స్ రాస్తే సరిపోతుంది. ఎందుకంటే మీరు మధ్యలో రాశారంటే విండోకి అంటే గ్లాస్ ఉంటుంది కదా, సో దానికి అంతా మైదాపిండి అంటుకుపోయి మీకు కిటికీలన్నీ చిరాగ్గా అయిపోతాయండి. సో ఓన్లీ మిడిల్లో వదిలేసి చుట్టూతో కూడా అంటించేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు మైదాపిండి రాసేసుకొని డైరెక్ట్గా మీరు ఏ విండోకి అయితే అటాచ్ చేయాలనుకుంటున్నారో చేసేసుకొని చూడండి. మీకు డిఫరెంట్ చూపిస్తాను అంటించకముందు, అంటించిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే ఒకదానికి అంటించాను. చూస్తున్నారు కదండి, నేను పేపర్ అంటించిన దానికి ఎంత డిఫరెంట్ ఉందో. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఇది బయటకు చూడడానికి కూడా మీకు నీట్గా ఉంటుంది. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.